హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ ముందుగా డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా. ఇప్పుడు మనం షేప్ పట్టిని అటాచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం పెద్దగా ఉండేదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కని మనకి తాలు భాగం కాబట్టి తాలు భాగానికి స్ట్రైట్గా వేసుకోవాలి స్టిచ్చింగ్. కింద ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మనకు తాలు భాగానికి హాఫ్ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా, ఎందుకంటే తాలు భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం తాళ్ళు మధ్యలో నుంచి చేస్తాం కాబట్టి మధ్యలో నుంచి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఒక సైడ్ ఈ విధంగా కుట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ బెల్ట్ భాగాన్ని పైకి పెట్టుకుని సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి వెనక భాగానికి. ఈ చిన్న బెల్ట్ భాగాన్ని వెనక లోపల ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్కి.
ఇప్పుడు మనం వెనక భాగానికి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ని ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని అతుక్కోవాలి. ఈ విధంగా మన హ్యాండ్స్కి చిన్నగా ఒక పంచు కుట్టుకోవచ్చు. మనం లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి కాబట్టి చిన్నగా కుట్టుకోవాలి. మనకు అవసరం లేదనుకున్నట్లయితే, మనకి మిషన్ స్టిచ్చింగ్ కావాలనుకున్నట్లయితే ఈ విధంగా పెద్దగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి క్లోత్ భాగం రావాలి. ఈ కటింగ్ వైపున మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మధ్య భాగం నుంచి మనకి కటింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా కాటన్ బ్లౌజ్ మనకి హ్యాండ్ కుట్టేటప్పుడు చిన్నగా వచ్చేస్తుంది. ఒకటి టైట్ చేసినప్పుడు అది సమానంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి ఇది ఎంత అయితే పొడవు ఉందో కరెక్ట్గా ఇక్కడి నుంచి చూసుకోవాలి సైజు. ఇది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ వరకు మనం స్టార్ట్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా పైన హ్యాండ్ ఎప్పుడు కూడా టైట్ చేసుకోకూడదు. సమానంగా రెండింటిని లూజ్గా వదిలి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన హ్యాండ్ అటాచ్మెంట్ ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యకి ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్కి. ఇప్పుడు లూజ్ ఎక్కడి నుంచి అవుతుందో ఈ విధంగా పెట్టుకొని మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా పెట్టుకోవాలి. కింద 2 బెల్ట్ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగాన్ని కరెక్ట్గా ఎంత అయితే వస్తుందో చూసుకోవాలి. మనకి తాలు భాగం ఎంత అవుతుందో మన బ్లౌజ్ దాంతో తీసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా అటాచ్ చేసుకొని మనం ఒక సైడ్ సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫస్ట్ నుంచి కూడా మనకి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి మెడ భాగం ఫ్రంట్ కొంచెం మెడ తిరగడానికి రౌండ్ తిరగడం కోసం ఒక మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసినంత వరకు కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ తిరగడం కోసం. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన దాన్ని ఈ విధంగా పైకి పెట్టుకొని దాని వారి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.